ఇప్పుడు 4 స్టేట్ డేటా టైప్స్ చూద్దాం. 4 స్టేట్ ఏముంటాయి? 0, 1, ఎక్స్‌జెడ్. లాజిక్ 0, లాజిక్ 1, అన్‌నోన్, హై ఇంపెడెన్స్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇవి ఉన్నాయి టైప్స్. అదేంటి? వైర్, రిజిస్టర్, ఇంటిజర్, టైమ్, లాజిక్. వైర్ యొక్క మాక్సిమం బిట్ ఎంత? 1 బిట్. రిజిస్టర్ 1 బిట్టే. 1 బిట్ అప్‌డేట్ అవుతా ఉంటుంది. ఇంటిజర్, టైమ్, లాజిక్. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. మాక్సిమం సైజ్ ఆఫ్ వైర్, సైజ్ ఆఫ్ ఇంటిజర్, సైజ్ ఆఫ్ టైమ్, సైజ్ ఆఫ్ లాజిక్. మీరు రిమెంబర్ చేసుకోండి. నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూ ఇస్ దిస్. ఒక్క వైర్‌కే జెడ్ ఉంటుంది. మిగతావన్నిటికి ఎక్స్. అన్నోన్ ఇప్పుడు అన్నోన్ వాల్యూ. మీరు ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. కంపల్సరీ దీని మీద ఉంటది అంతే. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. వాట్ ఇస్ రిజిస్టర్ సైజ్? వాట్ ఇస్ ఇంటిజర్ సైజ్? వాట్ ఇస్ టైమ్? వాట్ ఇస్ లాజిక్? ఇవన్నీ అడుగుతా ఉంటారు ఎగ్జామ్‌లో. మీరు సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 స్టేట్ డేటా టైప్స్‌లో దీనికి ప్రోగ్రామ్ రాస్తాను. చూడండి. జస్ట్ కీవర్డ్స్ అన్నిటిని రిక్వైర్ చేశాను. నెక్స్ట్ వేరియబుల్స్ ఏ, బి, సి, డి, టైమ్ టీ. ఇప్పుడు దీన్ని కోడ్ రాశాను. $display t డిఫాల్ట్ వాల్యూ ఎంత ఉందో అంత. డిఫాల్ట్ ఫస్ట్ కేస్ డిఫాల్ట్ వాల్యూ. డిఫాల్ట్ వాల్యూ ఎంతో రన్ చేస్తే మీకు వితిన్ జీరోస్‌తో మొత్తం మాక్సిమం సైజ్ రిప్రజెంట్ చేస్తుంది. మీరు ఇన్ కేస్ 1 వాల్యూ కావాలనుకుంటే రాయండి ఇక్కడ. a = సంథింగ్ b = 1 అని రాయండి. నో ప్రాబ్లమ్. కానీ ఇక్కడ మాత్రం 0 పెట్టండి. 0% %0t %GP. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది దానికి దీనికి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇదే స్టేట్ టైప్స్. నెక్స్ట్ క్లాస్‌లో మిగతావి చెప్తాను.